అలాగే మరకతంతో చేసినటువంటి దేవతామూర్తులు, అమ్మవారి యొక్క విగ్రహం, వీటిని దేవాలయాల్లో ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. అయితే ఇవి చాలా ఖరీదవుతాయి. ఎందుకంటే మరకతము అనేది చాలా ఖరీదైనటువంటి రాయి. నవరత్నాల్లో ఒకటి ఏం చెప్పుకున్నాం కదా, చాలా ఖరీదైనటువంటి రాయి. దొరకడం కూడా చాలా తక్కువగా దొరుకుతుంది. అందుకని ఇటువంటి విగ్రహాలు చాలా తక్కువ ఉంటాయి. విజయవాడ పటమట్లో ఉన్నటువంటి రాజరాజేశ్వరి దేవాలయం, ఇది గణపతి సచ్చిదానంద స్వామి వారి దీంట్లో ఉంది, ఆశ్రమంలో ఉంది. ఆ ఆశ్రమంలో రాజరాజేశ్వరి దేవి ఆవిడ యొక్క మరకత విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆ రోజుల్లో చెప్పుకున్నారు ఆ విగ్రహం ఒక్కటే 4 కోట్ల రూపాయలు అయింది అని. ఆ తర్వాత స్వామివారు కొన్ని చోట్ల ఈ మరకత విగ్రహాలు, మరకత ఆంజనేయుడు, ఇలాంటి విగ్రహాలు కూడా ప్రతిష్ఠ చేయించడం అనేది జరిగింది. ఇక్కడ మనం గుర్తించవలసిన అవసరం ఏమిటి అంటే, ఆలయంలో శిలా విగ్రహం ప్రతిష్ఠ చేసిన, దారు విగ్రహం ప్రతిష్ఠ చేసిన, లేదా చెక్కతో మనకి లోహోప విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పటికీ కూడా ఉత్సవమూర్తులు అంటే ఉత్సవాల్లో ప్రత్యేకంగా పూజలు అందుకుంటూ ఊరేగింపుకి తీసుకెళ్ళే విగ్రహాలు ఉంటాయి చూడండి, అవి మాత్రం లోహోప విగ్రహాలే ఉంటాయి. ఏ ఆలయంలో అయినా చూడండి, లోహోప విగ్రహాలని మాత్రమే ఉత్సవమూర్తులుగా పెట్టడం జరుగుతుంది. గుళ్ళో ఉన్నంత వరకునేమో అసలు మూర్తికి పూజలు చేస్తారు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడానికి వచ్చేటప్పటికీ ఈ ఉత్సవమూర్తులకి చేస్తారు. వెంకటేశ్వర స్వామి గుళ్ళో మనకి పూజలు, కైంకర్యాలు అన్నీ కూడా అక్కడ ఉత్సవమూర్తులకే జరుగుతాయి చూడండి. కళ్యాణం ఉత్సవమూర్తులకే జరుగుతుంది. ఇటువంటివన్నీ కూడా ఉత్సవమూర్తులకే జరుగుతాయి. అసలు విగ్రహాలు అలాగే ఉంటాయి.